హలో ఫ్రెండ్స్, నిన్నైతే నేను లంచ్లోకి చామగడ్డల పులుసు చేశాను. దానిలోకి నంచుకోవడానికి ఆనియన్ పకోడీ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఆనియన్ పకోడీ మా వారికి చాలా ఇష్టం. అందులో కొంచెం గట్టి పకోడీలాగా వేస్తే ఇంకా ఇష్టం. కానీ ఈ ఆనియన్ కోస్తుంటే నాకు మాత్రం ఎంతో కష్టంగా ఉంది. అయినా సరే తగ్గకుండా చకచకా ఉల్లిపాయలు అయితే కోసేసాను. అండ్ ఆనియన్ పకోడీలోకి పచ్చిమిర్చి వేసుకుంటే, కారం కన్నా పచ్చిమిర్చి వాడితే చాలా బాగుంటుందన్నమాట. అక్కడక్కడ తగులుతూ యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. మనం చక్కగా కోసుకున్న ఉల్లిపాయలు ఒకటి విడివిడిగా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వాడేస్తున్నాను. అదేంటో తెలుసా? సోంపు పౌడర్. సోంపు పౌడర్ పకోడీలో వేస్తే టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. ఈసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. సో ఒక టేస్ట్ డిఫరెంట్గా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను శనగపిండిలో 1/4 బియ్యపిండి వేసుకోవాలి. ఎక్కువ వేసామంటే మళ్ళీ టూ మచ్ క్రిస్పీగా అయిపోయి ఆయిల్ కూడా పీల్చేస్తాయి. సో ఎక్కువ వేసుకోకూడదు. శనగపిండి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే, ఇదైతే ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా వేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ తడుపుకొని గట్టిగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి. ఈ టైంలో మనమైతే సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. లేకపోతే ఉప్పు అటు ఇటుగా అయ్యిందంటే మళ్ళీ మనం కలుపుకోలేము. కాబట్టి నా దగ్గర అయితే కొత్తిమీర ఉంది. అది కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసాను. కొత్తిమీర పకోడీలోకి చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలా కలర్ఫుల్గా ఉంటే నాకు ఎంతో ఇష్టము. కలిపేసాం. లేట్ ఎందుకు, ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసేసాను. సో కలిపిన పకోడీ పిండిని అలా విడివిడిగా వేసేసాను అనమాట. ఫ్రై అయిపోయింది. ఇంకా టేస్టింగ్ టైం. ఎంత బాగుందో అంటే సూపర్గా ఉంది. పులుసులోకి నంచుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.